మీ అవర్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం. యోగాంధ్ర 2025లో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ ప్రాంగణంలో ఎంటీఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగ సాధన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, ఇంకా కూటమి నాయకులు, అలాగే డిఎస్పీ మురళీకృష్ణ, వివిధ విభాగాల సిబ్బంది, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. Society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy and happy Andhra Pradesh, part of Viksit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat and natural farming. Modi's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here, as well as those who joined us globally. Let us work together to achieve global peace and happiness. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనమందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకుని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్. देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य తలాన్ని కుడివైపు ఉంచండి. धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి श्वास వదలతో తలాన్ని लेफ्ट साइड వంచండి. धीरे से श्वास छोड़ते हुए गर्दन को लेफ्ट साइड झुकाइए और सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. మరొకసారి చేయండి. एक और बार इसका अभ्यास करेंगे. पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए नेक मसल्स को रिलैक्स करने का प्रयास और धीरे से सामान्य स्थिति में आएंगे. श्वास తీసుకుంటూ సాధారణ స్థితిలో రండి. శ్వాస వదలుతూ తలాన్ని కుడివైపు తిప్పండి. सांस भरते हुए सामान्य चेतन. धीरे से एक और बार इसका अभ्यास करेंगे. पूरा ध्यान షోల్డర్ पर रखते हुए. अब हम షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరు చేయమాకండి. अभ्यास चेतना कमर में, शोल्डर में उत्पन्न होने वाले खिंचाव का महसूस करने का प्रयास. धीरे से श्वास छोड़ते हुए सामान्य ఒకసారి గాలి వదులుతూ ముందుకు రావాలండి. ఎల్బోస్ వెనక్కి వెళ్ళేటప్పుడు, ఎల్బోస్ వెనక్కి వెళ్ళేటప్పుడు మనం గాలి తీసుకోవాలి. ఎందుకంటే లంగ్ స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ మనకి. हाथों को सामने से कंधों के बराबर लेके आइए. हथेलियां नीचे रहे. చేతులను ముందు నుంచి భుజ సమానంగా తీసుకురండి. అరచేతులు కింద వైపు ఉండాలి. श्वास छोड़ते हुए घुटनों को मोड़िए. कुर्सी जैसे बैठ जाइए. श्वास వదులుతూ మోకాలు బెండ్ చేయండి. చేరులాగా కూర్చోండి.
श्वास भरते हुए खड़े हो जाइए। श्वास తీసుకుంటూ సామాన్య స్థితికి రండి। एक और बार इसका अभ्यास करेंगे। मरोकसारी अभ्यासम చేద్దాం। श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए। अभ्यास करेंगे। మొదటిగా తాడాసన అభ్యాసం చేద్దాం। दोनों पैरों के बीच 2 अंगुल स्पेस ఉంచండి। दोनों हाथों को सामने से कंधों के बराबर लेके आइए। చేతులను భుజ సమానంగా తీసుకురండి। उंगलियों को आपस में फंसाइए। చేతులు इंटरलॉक చేయండి। हथेलियों को बाहर की तरफ घुमाइए। చేతులను బయట వైపు తిప్పండి और धीरे धीरे श्वास भरते हुए के ऊपर लेके जाइए। మెల్లగా శ్వాస తీసుకుంటూ చేతులను సంతులన करने का प्रयास బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి। ఈ స్థితిలో కొంతసేపు ఉంచండి। कुछ देर इस स्थिति में कళ్ళు తెరిచే ఉండాలి। ఈ स्थिति में आंखें खुले रहे और इस अवस्था में थोड़ी देर बने रहिए। కొంతసేపు ఈ అవస్థలో ఉండండి और फिर धीरे धीरे श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। మెల్లగా श्वास बदलते सामान्य स्थिति को రండి और हाथों को सामान्य स्थिति में रखिए। विश्राम कीजिए। చేతులను సామాన్య స్థితిలో పెట్టండి। విశ్రామం చేయండి। మెల్లగా కుడి వైపు వంచండి। दाएं हाथ को दाएं पैर के पीछे रखें। कुड़ी చెయ్యి కుడి కాళ్ళు వెనక పెట్టండి। सिर को ऊपर घुमाइए और विशाल आकाश को देखिए। తల పైకి తిప్పండి। ఆకాశాన్ని చూడండి। ఈ స్థితి में कुछ देर बने रहिए। ఈ స్థితిలో కొంతసేపు ఉండండి और धीरे धीरे श्वास भरते हुए ऊपर आइए। భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేస్తున్నారు। అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర అందరూ ప్రముఖులంతా కూడా ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేస్తున్నారు। మన మంగళగిరిలో 265 లొకేషన్స్లో ఇవాళ దాదాపు 1,00,000 మంది పైన అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు। ఇది చాలా మంచి కార్యక్రమం। రాబోయే కార్యక్రమం కూడా దీన్ని కొన్ని సెంటర్స్ ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా ప్రోగ్రామ్ పెట్టు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అందరికీ నమస్కారం। ఈరోజు 11వ యోగాంధ్ర సందర్భంగా మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా అదేవిధంగా వైజాగ్లో మన మోడీ గారు ఆధ్వర్యంలో అందరూ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా మనమంతా కూడా ఇంతకుముందు ప్రాచీన కాలంలో పతంజలి యోగ సూత్రాలను మనమంతా మర్చిపోయిన కార్యక్రమం సందర్భంగా మరలా యాక్టివ్ చేయడానికి మన మోడీ గారు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలలోనే కాకుండా మన ప్రపంచం మొత్తం తెలియచేయాలనే విధానంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం। ప్రతి ఒక్కళ్ళు చేసి వారి ఆరోగ్యాన్నే కాకుండా మానసిక పరిస్థితిని అంతా ఒక స్టెబిలిటీగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక కార్యక్రమం। ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహించుకుంటూ ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ఇవన్నీ మొదలేస్తాం। మన కోసం అంటూ మనం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ మన మీదే ఉంది, శ్రద్ధాభక్తి అనేది। అలాంటిది మనం చేసుకుంటూ ఉంటే మనం ఎటువంటి స్ట్రగుల్స్ అయినా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుందనే దానికి నిదర్శనమే మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు। ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఎంతో ఇప్పటివరకు 74 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ అంత స్టామినాగా ఉన్నారంటే వాళ్ళు చేస్తున్న యోగా చేస్తున్నందుకు నిదర్శనం వాళ్ళు। మనం ప్రతి ఒక్కరిని చూస్తుంటే ఒక క్రమ పద్ధతిలో జీవన విధానాన్ని సాగించే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఎప్పటికీ ఆరోగ్యంగా అందరికీ ఆలోచన విధానము బాగుంటుందని చెప్పేసి నిదర్శనంగా మనం అంతా కూడా ఫ్యూచర్లో ఇలా చేయాలని చెప్పి మన ఆరోగ్యాలకి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గవర్నమెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అలాగే మన ఆనరబుల్ సీఎం గారు గత నెల రోజుల నుండి స్టేట్ అంతా కూడా యోగాకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది। దానిలో భాగంగా అనేక మంది పాల్గొంటున్నారు। అదేవిధంగా ఇది యోగా అనేది ఆరోగ్యానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన వ్యాయామంలో భాగమే ఇది కూడా। కాబట్టి మన ప్రాచీన కాలం నుండి యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నటువంటి మనం అనేక మందిని చూసాం। యోగా చేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా
అనారోగ్యం పాలైనటువంటి సందర్భం లేదు, మనకు అలాగా కనపడిన వారు కూడా లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటిది అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని యోగా చేసి వారి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. యోగా అనేది మన ప్రాచీన భారతీయ సంస్కృతి. దాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న ఘనత మన నరేంద్ర మోడీ గారిది, మన భారతదేశాన్ని. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా సాధిస్తూ ప్రపంచంకి విశ్వానికి అనుసంధానం చేస్తూ నరేంద్ర మోదీ గారు చేసిన ఈ ఖ్యాతి ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేస్తున్నాం. ప్రజలందరూ పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా మన ప్రీతమ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా యోగాని అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించి ప్రతిరోజు మనం 1 గంట యోగా కేటాయించినట్లయితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని వారు మరింత ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటూ సమాజానికి, దేశానికి మేలైన కార్యక్రమాలు చేస్తారని భావిస్తూ యోగాని ప్రపంచవ్యాప్తం చేసి భారత్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా తయారు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం భారతదేశ ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. ప్రతి సంవత్సరం జూన్ 21 యోగా దినోత్సవం చేసుకుంటున్నాం. ఆ రోజే కాకుండా 365 రోజులు కూడాను ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేసినట్లయితే మానసికంగా, శారీరకంగా వారు ఆరోగ్యవంతులవుతారు. తద్వారా వారి కుటుంబానికి, సమాజానికి ఒక మంచి పౌరులు అవుతారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్మాణం చేసి దేశ ప్రజలకు అందించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు భారతదేశ ప్రజలందరూ కలిసి తెలియచెప్పుకుందాం. జై భారత్, జై యోగా.